దేశ ప్రజలకు ఆధార్ కార్డుకు సంబంధించి కొత్త నిబంధనలండి. ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అందుకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ఒక బెల్ ఐకాన్ పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినట్టయితే మరింతమందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకున్నానండి. దేశ ప్రజలకు ఆధార్ కార్డుకు సంబంధించి కొత్త నిబంధనలు అయితే మనకైతే రావడం జరిగిందండి. వాటి గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాము. ముందుగా ఆధార్ కార్డు పాయింట్ చూసినట్లయితే దేశ ప్రజలకు ఆధార్ కార్డుకు సంబంధించి కొత్త నిబంధనలు. నేడు ఆధార్ కార్డు అనేది ప్రతి వ్యక్తికి అవసరమైన మరియు అవసరమైన పత్రం అని చెప్పుకోవచ్చండి. దాంతోపాటు ఇక్కడ నేడు ఏదైనా ప్రభుత్వ సౌకర్యం పొందాలంటే ఈ యొక్క ఆధార్ కార్డు ఖచ్చితంగా తప్పనిసరి అండి. కాబట్టి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఆధార్ కార్డు చాలా ముఖ్యమని ఈ విధంగా అర్థమవుతుంది. లింక్ తప్పనిసరి. ఈరోజు పాన్ కార్డు, రేషన్ కార్డు మొదలైనవి ఆధార్ కార్డుతో ఖచ్చితంగా లింక్ చేయడం తప్పనిసరి అండి. బ్యాంకు ఖాతా తెరవాలన్నా, కొత్త సిమ్ కార్డు తీసుకోవాలన్నా ఈరోజు ఆధార్లు చాలా అవసరం. కాబట్టి దీనివల్ల ఆధార్కు సంబంధించిన నేరాలు కూడా ఖచ్చితంగా మనకు బాగా పెరిగాయని చెప్పుకోవచ్చండి. ఇంకా అదేవిధంగా దుర్వినియోగం పెరుగుదల అదేంటంటే ఈరోజు ఆధార్ సంబంధించి మోసాలకు సంబంధించినంత వరకు కూడా మీ ఆధార్ లేదా ఆధార్ సంబంధించిన సమాచారాన్ని దుర్వినియోగం చేసే సంఘటనలు బాగా పెరిగాయని చెప్పుకోవచ్చండి. వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించి మీ యొక్క బ్యాంక్ ఖాతా నుండి డబ్బులు కూడా పొందడానికి ఈ ఆధార్ సంబంధిత సమాచారం మనకైతే చాలామంది కూడా అంటే స్కామర్స్ అండి దుర్వినియోగం చేయవచ్చు. అందువల్ల ఆధార్ చట్టం 2016 ఆధార్ సంబంధిత నేరాలను అయితే ఇక్కడ పరిహారం మరియు ఆ నేరాలకు శిక్షణ కూడా అందిస్తుందని చెప్పుకోవచ్చండి. నవీకరణ తప్పనిసరి. మీ ఆధార్ కార్డు 10 ఏళ్ళు లేదా మీ యొక్క ఇంటి సభ్యుల ఆధార్ కార్డు యొక్క 10 ఏళ్ళు నిండినా సరే మీ ఆధార్ కార్డుని తప్పనిసరిగా ఇక్కడ రెన్యువల్ చేయకపోతే అది క్రియారహితంగా మారుతుందండి. అంటే మనకు అది పని చేయకపోవచ్చు. కాబట్టి ఒక 10 ఇయర్స్ కన్నా అయినట్లయితే మీరు దాన్ని ఖచ్చితంగా ఆధార్ అప్డేట్ ఖచ్చితంగా చేసుకొని చెబుతున్నారండి. 10 ఏళ్ళు నిండిన ఆధార్ నెంబర్ ఉన్నవారు తమ పత్రాలకు ఖచ్చితంగా తమ పత్రాలను అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చండి. జరిమానా ఎంత? కాబట్టి ఆధార్కు సంబంధించిన తప్పుడు సమాచారం ఇస్తే 3 ఏళ్ళు జైలు శిక్ష లేదా 10,000 జరిమానా విధిస్తారండి. ఒక వ్యక్తి ఆధార్ నెంబర్ ఉపయోగించి పేరు, చిరునామా లేదా బయోమెట్రిక్ సమాచారాన్ని మోసగిస్తే అతనికి 3 సంవత్సరాలు జైలు శిక్ష లేదా 10,000 జరిమానా లేదా 2 విధించవచ్చండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇలా ఎవరైతే ఇక్కడ స్కామ్ చేస్తారో స్కామర్లు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఇలా తప్పులు చేయడం వల్ల వాళ్ళకి శిక్ష దాంతోపాటు జరిమానా పడే అవకాశం ఉందండి. కేంద్ర నిబంధనలను ఉల్లంఘిస్తే కనీసం 10 లక్షల జరిమానా మరియు 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఖచ్చితంగా విధించబడుతుంది. కాబట్టి ఎవరైతే ఇక్కడ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ దుర్వినియోగం ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. అలా చేయకపోవడం కూడా మంచిదే. కాబట్టి అలా చేసేవారిని ఖచ్చితంగా ప్రభుత్వం వారు క్షమించరు అనే పాయింట్ మనకైతే ఇక్కడ బాగా కన్వే చేయడం జరుగుతుంది. కాబట్టి మనం ఆధార్ కార్డ్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. లేని వాళ్ళు అప్లై చేసుకోవాలి. దాన్ని ఖచ్చితంగా 10 ఇయర్స్ కానీ అయినట్లయితే మీకు ఆధార్ కార్డు అనేది పొంది 10 ఇయర్స్ కానీ అయినటువంటి ఖచ్చితంగా దీన్ని అప్డేట్ చేసుకోండి అనే పాయింట్ మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.